హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంగ్లీష్లో కెన్ అండ్ కాంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. కెన్ అనేది మనం ఎబిలిటీకి యూజ్ చేస్తూ ఉంటాము. కాంట్ అనేది నెగిటివ్. సో కెన్ అంటే చేయగలగడం, కాంట్ అంటే చేయలేకపోవడం. కెన్ అనేది గలను అన్నది చూపిస్తుంది అనమాట. సో కెన్ కాంట్ అనేది పర్మిషన్కి కూడా యూజ్ చేస్తాం. బట్ మనం ఇప్పుడు మాత్రం ఎబిలిటీకే డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనం చూద్దాము. ఐ కెన్ ప్లే ఫుట్బాల్ బట్ ఐ కాంట్ కుక్. నేను ఫుట్బాల్ ఆడగలను బట్ నేను కుక్ చేయలేను అని చెప్తుంది. ఇక్కడ చేయగలను, ఫుట్బాల్ ఆడగలను కానీ కుక్ చేయలేను. ఓకే, ఎబిలిటీ అనమాట. ఐ కెన్ ప్లే చెస్ ఆడగలం బట్ ఐ కాంట్ ఆపరేట్ కంప్యూటర్ని ఆపరేట్ చేయలేను. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐ కెన్ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడగలను బట్ ఐ కాంట్ డ్రా పిక్చర్స్ని డ్రా చేయలేను. చేయలేను గురించి డిస్కస్ చేస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఐ కెన్ ప్లే టెన్నిస్ బట్ ఐ కాంట్ బిల్డ్ ఏ వాల్. నేను టెన్నిస్ ఆడగలను బట్ వాల్ని బిల్డ్ చేయలేను, గోడని కట్టలేను అని అర్థం. అండ్ నెక్స్ట్ వన్. ఐ కెన్ వాటర్ ప్లాంట్స్ బట్ ఐ కాంట్ ఫార్మ్. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట కెన్కి, కాంట్కి. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసామంటే కెన్ అండ్ కాంట్ అనేది ఓన్లీ ఫర్ ఎబిలిటీ అండ్ పర్మిషన్ ఆల్సో, బట్ వి డిస్కస్ ఓన్లీ ఫర్ ఎబిలిటీ. ఇవన్నీ మనకి మే, మైట్ ఇవి కూడా పర్మిషన్కి యూజ్ అవుతాయి, బట్ ఎబిలిటీకి మాత్రం కెన్ అండ్ కాంటే యూజ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కెన్ అండ్ కాంట్. థ్యాంక్ యూ సో మచ్.